వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అమ్మాయి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, సో మీకు తెలుసు నేను ఆన్లైన్లో సేల్స్ చేస్తాను ఇప్పటి నుంచి కాదు, ఒక 8 months అంతకు ముందు నుంచి చేస్తున్నాను. బట్ స్టోరీల్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడ పోస్ట్ చేయలేదు. సో అయితే ఏమైంది అంటే, సో రోజు నాకు మినిమం ఒక 3 కాదు, ఒక్కొక్క రోజు 7, 8, ఒక్కొక్క రోజు 9, ఒక్కొక్క రోజు 3 అలా నాకు ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి. ఎవ్రీడే ఆర్డర్స్ ఉంటాయి కంపల్సరీగా. సో నేను స్టాక్ అయిపోతుండగానే మళ్ళీ తీసుకొస్తా, స్టాక్ అవ్వకముందే నేను తీసుకొస్తాను. ఎందుకంటే వెబ్సైట్లో అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, లో స్టాక్ ఉండమంటే మనకి వార్నింగ్ వస్తుంది, లో స్టాక్ అని. సో వెంటనే కొత్త స్టాక్ అనేది అప్డేట్ చేయాలి. సో లో స్టాక్ అనేది ఉండకూడదు కాబట్టి, సో వెంటనే అంటే ఇది అయిపోతుంది అనే ఒక 2-3 days ముందలే సో నేను వెళ్ళిపోయి మళ్ళీ కొత్త స్టాక్ తీసుకొచ్చి అవన్నీ ఫొటోస్ తీసుకొచ్చి మళ్ళీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను. అప్పుడు ఆర్డర్స్ పడతా ఉంటాయి. సో అది కాక వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని ఆఫ్లైన్ అంటే ఇంటి దగ్గర వాళ్ళు కానీ, లైక్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ స్టాక్ ఇచ్చేస్తా. సో నేను వెబ్సైట్లో ఆ ఫోటోలు అప్లోడ్ చేసినా సరే అవి ఆర్డర్స్ పడతా ఉంటాయి. అప్పుడు నేను ఏం చేయాలి, అప్పుడు ఆ స్టాక్ అవుట్ అని మళ్ళీ మెన్షన్ చేయాలి, క్యాన్సిల్ చేసే ఆర్డర్ని. సో అందుకని ఏం చేస్తానంటే, ఒక్కొక్క క్యాటలాగ్లో నేను ఎప్పుడు ఒక 2-3 పీసెస్, ఇప్పుడు ఇన్ కేస్ ఇది ఉందనుకోండి, ఇది ఈ కలర్ ఉంది కదా, సో ఇది వచ్చేసి ఇదొక మోడల్, దీనికి సంబంధించి ఈ పీస్ నేను ఆన్లైన్లో పెట్టానుకో, సో ఆఫ్లైన్లో ఎవరికైనా నచ్చిందనుకో వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఆఫ్లైన్లో ఎవరైనా చూసి తీసుకోవడం కానీ, లైక్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే తీసుకున్నారనుకోండి, సో ఇది స్టాక్ అవుట్ అయిపోతుంది ఇప్పుడు నా దగ్గర. సో నాకు ఆర్డర్ పడింది అనుకోండి, ఆర్డర్ పడినప్పుడు నేను ఆర్డర్ ఇవ్వలేను కదా. సో ఆర్డర్ ఇవ్వలేదనుకోండి, సో నాకేమవుతుంది, అది ఆర్డర్ పడ్డప్పుడు ఇంకా ఫోన్స్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో ఆర్డర్ని యాక్సెప్ట్ చేసి వితిన్ 24 hours డెలివరీ ఇవ్వాలి అని చెప్పేసి వస్తుంది. సో నేనేం చేస్తానంటే, అందుకని ఎక్కువగా సో ఇదే ఈ మోడల్లో ఒక పీస్ కాకుండా 2 pieces తీసుకుంటాను. ఒకటి ఆన్లైన్, ఒక ఆఫ్లైన్ అన్నట్టుగా తీసుకుంటాను. సో ఇది ఇలా 2 pieces. అలా ఏవైతే ఎక్కువ మోడల్స్ ఉన్నాయో సో అవి నేను ఒక్కొక్క పీస్ కాకుండా 3-4 అలా తీసుకొస్తా. వెబ్సైట్లో ఇచ్చేవి ఎన్ని ఉంటే అన్ని ఇవ్వచ్చు. సో ఒక ఆర్డర్, అది ఒక క్యాటలాగ్ ఒక మోడలే కదా, ఒక ఆర్డర్ పడాలనే ఉండదు. సో నేను మెన్షన్ చేసేటప్పుడు, స్టాక్ అప్డేట్ చేసేటప్పుడు 1 ఉందా 2 ఉందా అనేది కూడా అప్డేట్ చేస్తాం కాబట్టి, సో అలా అనమాట. సో అలా ఏమవుతుంది అంటే, సో వెళ్ళని స్టాక్ అనేది ఉండదు అనుకో. ఎప్పుడైనా అంటే ఈ మోడల్ వెళ్ళట్లేదు, డల్గా ఉంది, సో ట్రెండింగ్ మాత్రం వెళ్తున్నాయని ఫీల్ అవడానికి ఏముండదు. ఏ మోడల్ అయినా సరే ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. సో ప్రైజ్ని బట్టి మోడల్ వెళ్తూ ఉంటుంది. సో క్లాత్ చూసుకోరు, ప్రైజ్ని కూడా చూసుకుంటారు సైట్లో పెట్టేవాళ్ళు. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు సండే అనుకోండి, సో ఆర్డర్స్ పడ్డా సరే డెలివరీ అవ్వవు. ఎందుకంటే డెలివరీ బాయ్స్ వచ్చేవాళ్ళు లీవ్లో ఉంటారు. సో అయితే నాకు మొన్నేమో 7 అంటే 9 ఆర్డర్స్ పడ్డాయి. 9 ఆర్డర్స్ 2 labels డౌన్లోడ్ అవ్వాలా. సో సమ్ టెక్నికల్ ఎర్రర్ వల్ల సంథింగ్ దేనికో తెలీదు, ఒక 2 labels డౌన్లోడ్ అవ్వాలా. సర్లే అని చెప్పేసి 7 డౌన్లోడ్ అయినాయి. సో ఆ ఆర్డర్స్ ఇచ్చేసి నిన్న ఒక 6 పడ్డాయి. 6లో 4 నాకు లేబుల్స్ డౌన్లోడ్ అయ్యాయి. సో లేబుల్స్ డౌన్లోడ్ అయినాయి. 4 ప్యాక్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకొక ఆర్డర్ పడింది. సో అది కూడా ప్యాక్ చేసి 5 నిన్న ఇచ్చేసా. ఇవాళ వచ్చి సండే కదా, సండే కూడా నాకు 5 ఆర్డర్స్ పడ్డాయి. 5 ఆర్డర్స్లో నాకు 4 లేబుల్స్ డౌన్లోడ్ అయ్యి, ఒక లేబుల్ డౌన్లోడ్ అవ్వలేదు. సో దాన్ని నేను కంప్లైంట్ రేస్ చేస్తాను. సో వితిన్ 24 hours అది కూడా లేబుల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇవాళ వచ్చిన ఆర్డర్స్ ఏంటి అంటే, సో డోలో సిల్క్ ఇది. సో ఒరిజినల్ డూప్లికేట్ తెలీదు, కానీ ఇది ట్రెండింగ్ కలెక్షన్ కదా ఇన్స్టాగ్రామ్లో. సో ఇది ఒకటి. సో ఇందులో తెచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇది ఒక్కటే మిగిలిపోయింది. సో ఇది ఒకటి పడింది. సో ఇది ఒకటి పడింది అనమాట ఇవాళ ఆర్డర్లో, గ్రీన్ కలర్ది. ఇది ఓల్డ్ స్టాక్ ఎప్పుడుదో. సో ఇది ఒక్క పీసే మిగిలిపోయింది, ఒక పీస్ మిగిలిపోయింది. ఈ ఒక్క పీస్ ఇన్ని రోజులకి ఒక 5 months బ్యాక్ తెచ్చిన స్టాక్ ఇది. 5 months తెచ్చిన స్టాక్లో ఇది ఒక్క పీస్ మిగిలిపోయింది ఫ్యాన్సీ పట్టు శారీలో. సో ఇవాళ పడింది ఆర్డర్ కూడా. ఇది కూడా స్టాక్ అవుట్ అనమాట. ఇంక ఇందులో మోడల్స్ ఏముండవు. సో ఇవి తీసుకొచ్చింది ఒక 1 week అవుతుంది. సో ఇవి ఆర్డర్స్ ఇప్పుడే పడుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ అందులో తీసుకొచ్చినట్లు కొన్ని వెళ్ళిపోయాయి, కొన్ని ఆఫ్లైన్ ఎక్కువ వెళ్ళిపోయాయి. సో ఆన్లైన్లో ఒక 5-6 వెళ్ళిపోయాయి. సో ఇవి బ్రాసో శారీస్ ఉన్నాయి కదా, డైలీ వేసి కట్టుకునే. సో ఇవి కూడా
ఆర్డర్స్ పడ్డాయి అనుకో, స్టార్ట్ చేసి అనుకో, విత్ ఇన్ 1 వీక్లో ఇవి కూడా అయిపోతాయి. సో ఇవి కూడా స్టార్ట్ అయినాయి. సో ఇది పడ్డాయి అనమాట. ఈ 4 అయితే ఇవాళ నాకు 4 ఆర్డర్స్ పడ్డాయి. సో ఇవాళ ఇవి ప్యాక్ చేయడానికి డెలివరీ బాయ్స్ రారు కాబట్టి సో ఈవినింగ్ లోపల చూసి మొత్తం ప్యాక్ చేసి అక్కడ పెట్టేసి రేపు కూడా పడతాయి కదా, సో అవి కూడా ప్యాక్ చేస్తే రేపు ఈవినింగ్ వచ్చేసి మొత్తం ఎండ్ ఉంటాయని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనమాట. సో ఇవన్నీ ఎందుకు కుప్పేసుకొని కూర్చున్నానంటే చూడండి ఎంత స్టాక్ ఉందో, బోల్డ్ స్టాక్ ఉందనమాట. సో మొన్నే చాలా స్టాక్ తీసుకొచ్చాను అనమాట. సో స్టాక్ ఆల్మోస్ట్ తీసుకొస్తే అయిపోతాయి కానీ ఒక్కొక్క పీస్ మిగిలిపోతుంది. సో ఒక్కొక్క పీస్ని ఏం చేస్తానంటే నేను అలా వదిలేసేయకుండా ఏం చేస్తానంటే తక్కువ మార్జిన్ చూసేసి పెట్టేస్తాను అనమాట. సో లో ప్రైజెస్ పెట్టేసి వేరే వెబ్సైట్లో అప్లోడ్ చేసేసి అవి కూడా స్టాక్ అవుట్ చేసేస్తాను అనమాట. సో అందుకని ఇప్పుడు ఏది న్యూ స్టాక్, ఏది ఓల్డ్ స్టాక్, ఎంత స్టాక్ ఉంది, ఎంత ఆఫ్లైన్లో వెళ్ళిపోయింది, ఎంత ఆన్లైన్లో వెళ్ళిపోయింది చూసి వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుందామని అయితే ఓపెన్ చేశాను అనమాట. సో ఇది ఇలా ఉంటుంది. సో కష్టం లేకుండా ఏదైతే ఉన్నదో ఇవాళ అయితే ఉమెన్స్ డే అనమాట. అయినా ఉమెన్స్ డే గిమెన్స్ డే అవన్నీ మనకి చేసుకుంటాం, బట్ ఏం చేసుకోం కాబట్టి ఇవాళ చేసే పని అంతా ఇది. సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అబ్బాయిలకి కాదు, అమ్మాయిలకి. మీరు ఫీల్ అయ్యారు అమ్మాయిలు మాకు చెప్తుంది ఏంటని చెప్పి. సో ఓన్లీ ఉమెన్స్కి, ఓకేనా. సో ఈ శారీస్ ఉన్నాయి కదా, ఇందులో అయితే కొన్ని అయిపోయాయి. నాకు అవి వచ్చేసి 10 తీసుకొచ్చా. ఆ క్యాటలాగ్స్లో 10 తీసుకొస్తే అరౌండ్ ఒక 4 వెళ్ళిపోయాయి. నేను సైట్లో అప్లోడ్ చేయగలిగే 4 వెళ్ళిపోయాయి. ఇంకా 6 ఉన్నాయి. 6 అప్లోడ్ చేయాలి. ఇంకా నేను తీసుకొచ్చిన స్టాక్ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క దాంట్లో అప్లోడ్ చేయాలి. ఆల్మోస్ట్ తీసుకొచ్చేవి 1, 2, 3 కదా. ఒక క్యాటలాగ్లో 4 తీసుకొస్తే 1 అయిపోతుంది కంపల్సరీగా. సో 2 ఉంటాయి కాబట్టి 2 అప్లోడ్ చేసి, సో ఏవైతే ఒక్కొక్క స్టాకే మిగిలిపోతుంది అంటే ఆ క్యాటలాగ్లో ఒక్కొక్క పీస్ మిగిలిపోతుందో సో దాన్ని మార్జిన్కి సేల్స్లో పెట్టేస్తాను అనమాట. సో ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎందుకు ఇదంతా సో చెప్తుందని ఫీల్ అవ్వకండి, ఊరికే ఉమెన్స్ డే కదా అలా కనిపించి వెళ్దామని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి. బాయ్ బాయ్.